7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఈసారి లిస్ట్ మామూలుగా లేదు. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, ఎమోషన్, లవ్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 7 మ్యాన్వాస్ బేబీ. ఇది ఒక మినీ వెబ్ సిరీస్. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ 30 మినిట్స్ ఉంటది. రోవిన్ ఆకిన్సన్ ఇతని గురించి మీకు స్పెషల్ గా చెప్పకర్లేదు. అందరూ ఇతన్ని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ కామెడీ అంటారు. మిస్టర్ బీన్ అనే ఒక్క క్యారెక్టర్ తో గ్లోబల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది. మిస్టర్ బీన్ అనే ఒక్క క్యారెక్టర్ తో అరౌండ్ 190 కంట్రీస్ లో ఇతను ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మ్యాన్వాస్ బేబీ విషయానికి వస్తే ప్లాట్ లైన్ ఏంటంటే, ఇతను ఒక హౌస్ సెట్టింగ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే మీకు లండన్ లో జాబ్ వచ్చిందని ఒక ఫోన్ కాల్ వస్తుంది. రేపు వెళ్దాం అని అనుకునే లోపే ఒక చిన్న పిల్లాడు ఇతనికి దొరుకుతాడు. అతను ఎవరో ఏంటో ఏం తెలీదు, వదిలేసి వెళ్ళిపోతారు అంతే. ఇక ఏం చేయలేక అతన్ని కూడా లండన్ కి తీసుకెళ్తాడు. తర్వాత ఆ పిల్లాడికి తనకి మధ్యలో ఏమేం జరిగింది, అసలు ఆ పిల్లాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. కామెడీ ఒక రేంజ్ లో ఉంటది అని నేను చెప్పను. ఫిజికల్ కామెడీ కాబట్టి అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. మంచి ఫ్లోలో లైట్ హార్టెడ్ కామెడీతో అలా బింజ్ వచ్చేసేలా ఉంటది. కొన్ని చోట్ల మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ ఇస్తాయి. రోవిన్ ఆకిన్సన్ ఫిజికల్ కామెడీ కనుక మీకు ఇష్టం ఉంటే ఇది మీకోసమే. టైం పాస్ కి ఒకసారి ట్రై చేయొచ్చు. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నంబర్ 6 నారి నారి నడుమ మురారి. మూవీ ఓటీటీకి వచ్చేసింది. ప్రైమ్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. నా వరకైతే సంక్రాంతి విన్నర్ అయితే ఈ మూవీయే. సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్ లో ఈ మూవీ ఒక్కటే ఎంటర్టైన్ చేసింది. ఈ డైరెక్టర్ నుంచి లాస్ట్ టైం సామజవర గమన అనే మూవీ వచ్చింది. అది కూడా బానే ఉంటది. అప్పుడు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు కొట్టారు. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మెయిన్ గా కామెడీ భలే పండింది. అటు కామెడీ ఇటు డ్రామా భలే బ్యాలెన్స్ చేశారు. చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ రైటింగ్ చాలా కొత్తగా ఉంటది. కొంచెం మంచి ఫన్ జనరేట్ చేశారు మూవీలో. మన హీరో ఇద్దరు ఉమెన్స్ చుట్టూ ఇరుక్కుంటాడు. అసలు ఎలా ఇరుక్కున్నాడు, దీని తర్వాత అతను తీసుకున్న లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ ఏంటి, ఇలా దీని మీద ఉంటది మూవీ. జనరల్ గా చెప్పాలంటే శర్వానంద్ కామెడీ టైమింగ్ భలే ఉంటది. అప్పుడెప్పుడో మహానుభావుడు టైంలో బయటపడ్డది, అప్పుడెప్పుడో కామెడీ చేశారు. మళ్ళీ ఇప్పుడు సినిమా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా క్లీన్ కామెడీతో ఫన్ తో వెళ్ళిపోద్ది మూవీ. లిటిల్ బిట్ డ్రామా కూడా ఉంటది, బాగా వర్కౌట్ అయింది కూడా. మూవీ ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు, చూడకపోతే వెంటనే చూసేయండి. ప్రైమ్ లో తెలుగులో ఉంది. నంబర్ 5 దండోరా. రియల్లీ సాలిడ్ ఉంది మూవీ. ఒక సోషల్ డ్రామా కాన్సెప్ట్ ని సాలిడ్ రైటింగ్ తో, క్యారెక్టర్ డెవలప్మెంట్ తో, ఎమోషనల్ టచ్ తో ఎక్సలెంట్ గా తీసారని చెప్పొచ్చు. రియల్లీ ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఇది రైటింగ్ సాలిడ్ ఉంటది. ఇక మెయిన్ ముఖ్యంగా క్యారెక్టర్స్ ఆర్క్ విషయానికి వస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్క్ హైలైట్ ఉంది. ప్రతి క్యారెక్టర్ ఆర్క్ ఒక లెవెల్లో మెయింటైన్ చేశారు. మంచి ఎమోషనల్ టచ్ తో స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ గా వెళ్ళింది మూవీ. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది మూవీ. కులం అనే ఒక పాయింట్ మీద చాలా బాగా తీసుకెళ్లారు. కులం అనే థీమ్ మీద సినిమా ఉంటది. దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వదు. ప్రైమ్ లో తెలుగులో ఉంది. నంబర్ 4 ఐ ఫర్ అన్ ఐ 2. నాకు పార్ట్ 1 గురించి తెలియదు కానీ ఈ పార్ట్ 2 ఇచ్చిన కిక్కు అంత ఇంత కాదు. రియల్లీ ఆ స్టైలిష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఎక్సలెంట్ ఉంది. మంచి హై ఇచ్చింది యాక్షన్ మాత్రం. ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ట్రైన్డ్ బౌంటీ హంటర్, అతనికి ఒక పాప పరిచయం అవుద్ది. ఆమెమో వాళ్ళ పేరెంట్స్ ని చంపేసిన వాళ్ళని కూడా నేను చంపాలి, నాకు రివెంజ్ తీర్చుకోవాలని ఉంది, నాకు హెల్ప్ చేస్తావని అడుగుతుంది. మరి అతను చేశాడా లేదా, లాస్ట్ కి ఏం జరిగింది, వీళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా తయారైంది అనేది మూవీ ప్లాట్. అనవసరమైన లాగ్ ఏముండదు. వాళ్ళు అనుకున్న లైన్ ని, స్టోరీ లైన్ ని స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేశారు. రైటింగ్ బాగుంటది, యాక్షన్ తో పుట్టది. మెయిన్ గా ఈ పాప క్యారెక్టర్ మట్టుకు సూపర్ ఉంటది. ఆ పాప క్యారెక్టర్ అయినా, క్యారెక్టర్ రైటింగ్ అయినా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ యాక్షన్ విషయానికి వస్తే ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ ఒక్కొక్క హై ఇస్తుంది. కంప్లీట్ ఫాస్ట్ కట్స్ తో ఉంటది యాక్షన్. కొన్ని చోట్ల అయితే వావ్ అనేలా ఉంటది. సినిమాటోగ్రఫీ యాక్షన్ టైమ్ లో సూపర్ ఉంటది. మూవీ అయితే మిస్ అవ్వదు. ప్రైమ్ లో తెలుగులో ఉంది. నంబర్ 3 సిరాయి. మంచి లైన్ తీసుకున్నారు. దాన్ని రైటింగ్ తో డెవలప్ చేసిన విధానం ఏదైతే ఉందో అది సాలిడ్ ఉంది. జనరల్ గా నేను లవ్ స్టోరీలో ఎమోషనల్ అవ్వను ఎప్పుడు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం లవ్ స్టోరీలో నేను ఎమోషనల్ అయ్యా. జనరల్ గా చాలా మూవీస్ లో లవ్ స్టోరీ బోర్ కొడుతుంది, కానీ ఇందులో ఎమోషనల్ గా చేస్తుంది. ఏ లవ్ స్టోరీ అయినా సరే సరైన రైటింగ్ లేకపోతే నాకు అస్సలు ఎక్కదు. కానీ ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ ఎమోషనల్ చేసింది. ఆ రైటింగ్ అయినా, ఎగ్జిక్యూషన్ అయినా, డైరెక్షన్ అయినా, ఆ రియలిస్టిక్ టేకింగ్ అయినా అన్ని కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఇందులో. ప్లాట్ లైన్ ఏంటంటే, సినిమా ఎస్కాట్ డ్యూటీ చుట్టూ ఉంటది. ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక అక్యూస్ ని ప్రిజన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లాలి. ఈ గ్యాప్ లో ఏమేమి జరిగాయి, ఈ గ్యాప్ లోనే అబ్దుల్ సైడ్ నుంచి అతని లవ్ స్టోరీ కూడా చూపిస్తారు. సినిమా 2 సైడ్ నుంచి చూపిస్తారు. ఒకటి పోలీస్ సైడ్ నుంచి, ఇంకోటి అబ్దుల్ సైడ్ నుంచి అతని లవ్ స్టోరీ, అతని పర్సనల్ స్ట్రగుల్స్, అసలు అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి, ఇదంతా చూపిస్తారు. ఎస్కాట్ జాబ్ ఎంత రిస్క్, ఎస్కాట్ జాబ్ ఎలా ఉంటది, ఇదంతా కూడా చూపిస్తారు ఇందులో. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అన్ని కూడా సాలిడ్ ఉంటాయి. చాలా రియలిస్టిక్ ఉంటది మూవీ. ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ తగ్గదు. క్లైమాక్స్ కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటది. అంటే నేను అనుకున్నా కదా ట్రెడిషనల్ క్లైమాక్స్ ఉంటది అనుకున్నా, కానీ భలే ఏం చేశారు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వదు. G5 లో తెలుగులో ఉంది. నెంబర్ 2 ద షాడోస్ ఎడ్జ్. ఇది ఒక చైనీస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.
ఇంకా యాక్షన్ కి, విలన్ క్యారెక్టర్ రైటింగ్ కి, క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, ఆ రైటింగ్ కి, ఇంకా స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా మెస్మరైజింగ్ గా ఉంటది. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక రాబరీ జరుగుద్ది, అది పక్కా ప్యూర్ రెక్యూస్ చేస్తారు. చేసినోడు మామూలుడు కాదు, చేయించినోడు ఇంకా మామూలుడు కాదు. వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ దొంగలు. ఇలాంటివి వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనేలా ఉంటది వాళ్ళు దొంగతనం చేస్తే. ఇలాంటి వాళ్ళు ఒక రాబరీ చేసి పారిపోతారు. మరి ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఒక కన్నింగ్ పోలీస్ ఆఫీసరే కావాలిగా. అప్పుడు దింపుతారు మన జాకీ చాన్ ని. ఆల్రెడీ రిటైర్ అయిన మన హీరో మళ్ళీ తీసుకొస్తారు. మరి అతను నచ్చాక ఏం జరిగింది, వాళ్ళని పట్టుకున్నాడా లేదా అనేది మూవీ ప్లాట్. సినిమా నిజంగా ఫుల్ తెలివిగా ఉంటది. ఎంత తెలివిగా అంటే చాలా తెలివిగా, మన బ్రెయిన్ కి పదును పెట్టేలా ఉంటది. జనరల్ గా చాలా సినిమాలో హీరోని లేపడం, విలన్ని వీపి చేయడం, ఇష్టం వచ్చినప్పుడు హీరోని లేపుతాడు, ఇష్టం వచ్చినప్పుడు విలన్ ని వీపి చేస్తారు. ఓవరాల్ గా విలన్ కంటే హీరో ఎప్పుడు నెగ్గే ఉంటాడు. కానీ కొన్ని మూవీస్ లోనే రేర్ గా హీరో కంటే విలన్ గానే పవర్ఫుల్ గా ఉంటాడు. హీరో కంటే విలన్ ఇంకా పవర్ఫుల్ గా ఉండే మూవీస్ ఇచ్చే కిక్కే వేరు. అలాంటిదే ఇది కూడా. విలన్ క్యారెక్టర్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్, అతను చెప్పే డైలాగ్స్, మరీ ముఖ్యంగా అతను చేసే యాక్షన్ మామూలుగా ఉండవు. అతను చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, అది మటుకు సూపర్ ఉంటది. స్టార్టింగ్ అనుకున్నా వీడు మూసలోడు ఏం చేస్తాడు అనుకున్నా, కానీ మామూలుగా లేదు అక్కడ. ఒక రిటైర్డ్ కాప్ ఒక మాస్టర్ మైండ్ దొంగల్ని ఎలా పట్టుకున్నాడు అనేది ప్యాక్ రివ్యూలో తీశారు. సినిమా స్టార్టింగ్ హుక్ చేస్తుంది. వాళ్ళు చేసే ఆ దొంగతనం స్టైలే చాలా స్టైలిష్ గా ఉంటది. చాలా క్లీన్ గా క్లాసిక్ గా చేస్తారు. కొన్ని చోట్ల అయితే వావ్ అనేలా ఉంటది. ఒక యాక్షన్, క్రైమ్, రాబరీ అనే కాదు, ఎమోషన్ కూడా ఉంటది. ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది, అక్కడ రైటింగ్ హైలైట్ అవుద్ది. నేను జాకీ చాన్ యాక్షన్ కోసం ప్రిపేర్ అయ్యి చూసా గానీ ఆ విలన్ క్యారెక్టర్ రైటింగ్ గానీ అతను చేసే యాక్షన్ గానీ దీనికి మాత్రం ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా సర్ప్రైజ్ చేసింది మూవీ. ఈ సినిమా ఇంకా మన ఇండియాలోకి స్ట్రీమింగ్ కి రాలేదు. ఇక ఎలా చూడాలో మీకు తెలుసు అనుకుంటా. నెంబర్ 1 ద మ్యానిప్యులేటెడ్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. మొత్తం 12 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 45 to 50 minutes అలా ఉంటది. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మామూలుగా హుక్ చేయదు. ఇక వెళ్లే కొద్ది గ్రాఫ్ పెరుగుతది కదా, మామూలుగా పెరగదు. ఇక వెళ్లే కొద్ది ఊపు పెంచుకొని ఎంగేజ్ చేసింది తప్ప ఎక్కడ తగ్గదు. చాలా ఎంగేజింగ్ గా ఉంటది సిరీస్. ఇది ఒక క్రైమ్, డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్, ఇంకా యాక్షన్ తో కూడా బ్లెండ్ అయి ఉంటది. మెయిన్ గా ఆ రైటింగ్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీక్వెన్సెస్ అన్ని కూడా టెరఫిక్ ఉంటాయి. జీవితం అనేది ఒక యుద్ధం అని పూరి గారు చెప్పారు. ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి. యాజ్ ఇట్ ఈస్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం అనుకున్నట్టు లైఫ్ ఎప్పుడు గడవదు. ఇక మన వల్ల అవ్వదు అనే టైంలో చనిపోదాం అనిపిస్తది, కానీ చనిపోవద్దు, పోరాడాలి. అసలు గివ్ అప్ ఇవ్వద్దు. నువ్వు ఆల్మోస్ట్ చనిపోదాం అనే స్టేజ్ కి వెళ్ళావంటే నువ్వు దేనికి భయపడవని అర్థం. ఇందులో మన హీరో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి అతను సర్వైవ్ అవుతాడు. ప్లాట్ లైన్ ఏంటంటే మామూలుగా లేదు. ప్లాట్ లైన్ మంచి లైన్ పట్టారు. ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేసి ఒక చోట తిందామని కూర్చుంటాడు. తింటుంటే పక్కన ఫోన్ రింగ్ అవుద్ది. ఆ ఫోన్ అటెండ్ చేసి మాట్లాడితే అవతల వైపు, నా ఫోన్ అక్కడ మర్చిపోయాను, మీరు తెచ్చి ఇస్తారా, దానికి నేను మనీ పే చేస్తా అంటారు. హీరో కూడా వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వెళ్లి పెట్టేస్తాడు. తర్వాత అతని లైఫ్ లో ఎన్నెన్నో జరుగుతాయి. సడన్ గా ఉన్న పలంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నువ్వు మర్డర్ చేసావంటారు. అతనికి ఏం అర్థం కాదు, అంత షాకింగ్ గా ఉంటది. అసలు అతను మర్డర్ చేశాడా లేదా, అసలు చేసిందెవడు, ఇతన్ని ఎవడైనా ఇరికించాడా, అసలు ఇంతకి నిజమేంటి, లాస్ట్ కి ఏమైందనేది సిరీస్ ఒక ప్లాట్. రియల్లీ సిరీస్ ఒకలా స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చేసరికి ఒక లాంటి ఫీలింగ్ ఇస్తుంది చూడండి, అది వేరే ఉంటది. స్టార్ట్ టు ఎండ్ వరకు బోర్ కొట్టకుండా అలా హుక్ చేస్తుంది సిరీస్. అసలు నిజమేంటి, మర్డర్ చేసింది ఎవడు, ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఇందులో. అసలు నిజమేంటి, ఎందుకు ఇరికించారు అనేది రీజన్ ఉండదు. మళ్ళీ ఎవిడెన్స్ అన్ని ఇతని వైపే ఉంటాయి. అసలు ఎలా అనేది క్వశ్చన్. రియల్లీ సిన్సెస్ ఇన్స్పైర్ చేస్తుంది. నువ్వు చేయని తప్పుకు నేను ఇరికిస్తే ఎలా ఉంటది, అలాంటి సిచ్యువేషన్ లో నువ్వు వెళ్ళిపోతే ఏం చేస్తావు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి హీరో సర్వైవ్ అవుతాడు కదా, అది ఎక్సలెంట్. టైటిల్ లోనే ఉంది ద మ్యానిప్యులేటెడ్ అని. ఆ జైల్లో ఉన్న సీన్లు అయితే మామూలుగా ఉండవు. చాలా హుక్ అయ్యి అక్కడే నేను. బికాస్ ఆ రైటింగ్ అండ్ డ్రామాటిక్ డెప్త్ ఆ రేంజ్ లో ఉంది. మరి వాళ్ళు తీసుకున్న లైనే చాలా గ్రిప్పింగ్ ఉంటది. ఇక ఎగ్జిక్యూషన్ మటుకు సూపర్ ఉంటది. మళ్ళీ ప్రతి ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ తో ఉంటది. ఇందులో హీరో కంటే విలనే ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటాడు, పవర్ఫుల్ గా కూడా ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పాప క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటది. మంచి ఎమోషన్ కూడా ఉంటది. సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఎమోషనల్ గా రన్ అవుతాయి. ఈ సిరీస్ ఎక్కడ ఉందంటే జియో హాట్‌స్టార్ లో ఉందన్నారు, కానీ చూస్తే లేదు. ఇక ఎలా చూడాలో మీకు తెలుసు అనుకుంటా, చూసేయండి మరి. సో మరి ఇది వీడియో. మరి ఈ మూవీ చూసాక మీకు అనిపించింది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.